కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఇతర వ్యక్తులు బుద్ధాయంకర్ గారు, మీరా గారు, నా సేవా కార్యక్రమాల ప్రారంభం నుంచి నన్ను అన్నుతుండగా మొదటి నుంచి నిలుచున్న వ్యక్తులు వీళ్ళిద్దరు. ఒకరు అన్నయ్య అంటారు, ఒకరు గురువు గారు అంటారు. ఇటువంటి వ్యక్తులకి ఇక్కడ ఉన్నందుకు ఈ సందర్భంగా వారిని కూడా నేను నమస్కారాలు తెలియజేస్తా. మళ్ళీ నా రాజకీయ జీవితం కూడా వాళ్ళిద్దరు ద్వారానే ప్రారంభమైందని తెలియజేస్తున్నాను. మేము విస్తృత రాష్ట్ర ప్రయోజనాల నిమిత్తం బీజేపీతో వెళ్తున్నాం. మేము కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చాలా త్యాగాలు చేశాం. కాబట్టి అది గుర్తుంచుకుని మీరు కూడా పార్టీ వైద్యులు మాట్లాడి రేపు అధికారంలో రాగానే రాష్ట్ర భవిష్యత్తుకి మీరు అందరూ తోడ్పడాలనుకుంటున్నాం. గడ్డ రామ్మోహన్ రావు గారు ఒక్కళ్ళదే విజయం కాదు, వారికి తోడు సత్యమని అనురాగ్ గారు ప్రతినిత్యం ఆయనంత ప్రచారం చేస్తున్నారు. ఆయనతో పాటు సగతాలో ఆవిడ తెలుగుదేశం పార్టీ కృషిలో మన ఎక్కడో సభలోకి వెళ్తే మా నాయకుడు గడ్డ రామ్మోహన్ రావు గారని మా నాయకుడు గారు అనురాగ్ గారు ఆవిడ వచ్చినాక స్పీచ్ అవ్వాలని చెప్పారు. నేను కాకపోతే వెళ్ళిపోయినప్పటికీ లేట్ అవుతుంది. థ్యాంక్ యూ అండి. పోయిన ఎలక్షన్ ముందు మీరు ఇద్దరు పోటీ పడ్డారు. వాళ్ళ రాష్ట్ర స్థాయి ద్వారా మా పార్టీలోకి రమ్మనంగానే వెంటనే స్పందించి 2వ నిమిషం వరకు మాట్లాడకుండా ఏమి పదవి ఆశించకుండా మన పార్టీలో చేరిన బాలకుమారి గారికి మీరందరూ తప్పకుండా ఆయన్ని అభినందించాల్సిందిగా కోరుతున్నాను. ఎంత బలంగా ఉందంటే ఇవాళ మా తెలుగుదేశం కుటుంబ సభ్యులు, నాయకులు, కార్యకర్తల వల్ల ఇక్కడ ఎవరి వల్ల కాదు. కాబట్టి ఇవాళ ఒక నాయకుడు ఒక ఓటర్ వెళ్ళి నాయకుడు ఒక ఓటర్ వెళ్ళి 2, 4 సంవత్సరాల 9 సంవత్సరాల 9 నెలలు మనతో ఉన్నారు. మనతో ఉన్నప్పుడు ఆయన ఏం చెప్పారంటే, మనతో బయటికి వెళ్ళే 2 నెలల ముందు గడ్డ రామ్మోహన్ రావు నా గురువు, గడ్డ రామ్మోహన్ రావు నేను అనుసరించాను. అటువంటి వ్యక్తి మనకు ఎక్కడా రాజకీయాల్లో లేదని చెప్పారు ఈ వ్యక్తి. అంతేకాకుండా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన సందర్భంగా నేను చాలా గొప్ప నాయకుడు, ఆ నాయకుడు ఎప్పుడు వస్తున్నాం అని చెప్పి నారా లోకేష్ గారికి పూజలు చేశాను. ఎక్కడెక్కడ ఊళ్ళో పూజలు వచ్చామని ఆయనకి రక్షణాబంధం కూడా కట్టాడు. ఎందుకు మోసం వెళ్ళి అతను మోసం వెళ్ళే కాదు, కోవర్ట్ ఆపరేషన్ చేశాడు. గత 3 సంవత్సరాల నుంచి కోవర్ట్ ఆపరేషన్ చేసి మన మధ్య విభేదాలు సృష్టించి వైసీపీకి కోవర్ట్ గా మారాడు. ఇంకొక వ్యక్తి వాళ్ళ తండ్రి గారైనా అతని రాజకీయమైనా మన పార్టీ రాజకీయ బెచ్చబెట్టింది వాళ్ళకి. అటువంటి వ్యక్తి మన పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేసిన వ్యక్తి. ఇటువంటి వ్యక్తులకి మనం డిపాజిట్లు కూడా రాకుండా ప్రజా జీవితంలో మళ్ళీ ఇంకొకసారి ఇటువంటి వ్యక్తులు లేకుండా చేద్దామని మీ అందరికీ సమన్వయంగా మనం చేసుకుంటాం. జగన్మోహన్ రెడ్డి విధ్వంసం, చంద్రబాబు నాయుడు గారు అంటే అభివృద్ధి. ఈ విషయాలు ఇంకొక మనకి 40 రోజులు సమయం ఉంది. మనం ఏం చేసామో చెప్పుకోలేని పరిస్థితుల్లో మనం అనుకున్నాం. పోయినసారి మన అధికారంలో రాలేకపోయాం. ఎట్టి పరిస్థితుల్లో మనం ఏం చేసామో అది విజయవాడ అభివృద్ధికి. అంతేకాకుండా రేపు మనం ఏ పథకాలు పేద మహిళలకు ఇస్తున్నామో ప్రతి ఒక్కరికి చేసి తీసుకెళ్లే బాధ్యత మీ అందరిది. కరెక్ట్ గా 45 రోజులు కష్టపడాలి. ఎక్కడైతే మనం వీక్ గా ఉన్నామో, అంటే వీక్ అంటే అట్లా కాదు, మనం అన్ని నియోజకవర్గాల్లో అత్యంత మెజార్టీ రాబోతుంది. కానీ బ్రహ్మాండమైన మెజార్టీ రావాలి. ఎక్కడైతే నిరక్షరాస్యులు ఉన్నారో, నిరుపేదలు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పథకాలు వాళ్ళ చెంతకు తీసుకెళ్తే ఆ పథకాలే గెలిపిస్తాయని మీ అందరికీ సరళంగా తెలుసుకున్నాం. ఒకటి, ఎవరైనా తెలుగుదేశం పార్టీ లైన్ దాటితే మేము అందరం సున్నాలే, ఎప్పుడైనా అందరం. కాబట్టి కలిసికట్టుగా తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన అభ్యర్థులు గెలిపిస్తున్నాం. లాస్ట్ గా చెప్పేది ఏంటంటే, మన నాయకుడు ఒకటే చెప్పారు, ఈ కరోనా సభలో నేను రాను అని. కాబట్టి ఆయనకి మన ఎన్టీఆర్ జిల్లా 7 నియోజకవర్గాల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ అభ్యర్థులను గెలిపించుకుని వారికి